సిద్దిపేట పురపాలికలో అధికార పార్టీ తెరాస స్పష్టమైన మెజార్టీ సాధించింది. 6 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 28 వార్డుల్లో తెరాస 16 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో సత్తా చాటగా కాంగ్రెస్ 2 స్థానాల్లో, భాజపా 2లో, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందింది. సిద్దిపేట ఫలితాలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, సిద్దిపేటలో ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయి, పూర్తి ఫలితాలు ఎలా ఉన్నాయి? వినోద్, ఇక్కడ సిద్దిపేట పురపాలక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. మొత్తం సిద్దిపేట పట్టణంలో 34 వార్డులు ఉండగా అందులో 6 వార్డులను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగిలిన 28 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ 28 వార్డుల్లో కాస్త అంటే తెరాస అధికార పార్టీ తెరాసకు స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ఊహించిన దానికంటే కాస్త తక్కువ స్థానాలు వచ్చినట్టు మనం అనుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు వాళ్ళ పార్టీల వారీగా బలాబలాలు చూసినట్లయితే తెరాస 28 వార్డుల్లో 16 వార్డులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 2 వార్డుల్ని, భాజపా 2 వార్డుల్ని కైవసం చేసుకోగా స్వతంత్రులు 7 వార్డుల్లో గెలుపొందారు. ఎంఐఎం 1 స్థానాన్ని గెలుచుకుంది. అయితే ఇక్కడ తెరాస పార్టీ నుంచి రెబల్స్ తాకిడి ఎక్కువ ఉండడంతో ఇట్లా ఫలితాలు ఊహించిన దానికంటే తక్కువ వచ్చినట్టు ఈ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధన్యవాదాలు క్రాంతి. సిద్దిపేట పురపాలికలో అధికార పార్టీ తెరాస స్పష్టమైన మెజార్టీ సాధించింది. 6 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 28 వార్డుల్లో తెరాస 16 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో సత్తా చాటగా కాంగ్రెస్ 2 స్థానాల్లో, భాజపా 2లో, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందింది.